పోలీస్ మయమైపోయింది. పోలీసుల యొక్క ప్రమేయం లేకుండా ఏ వ్యవస్థను కూడా వీళ్ళు నడిపించేటువంటి పద్ధతిలో లేదు. పోలీసు అండదండలతోటి ఇలా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సరే, పోలీసులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా అవసరమే. శాంతి భద్రతలు కాపాడడం కోసం, ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, రాష్ట్రాన్ని రక్షణగా ఉంచడం కోసం పోలీసు వ్యవస్థ అవసరమే. కానీ ఈ రాష్ట్రంలో ఇలా చూసినట్టయితే పోలీసులే ప్రభుత్వం నడిపిస్తున్నట్టుగా కనబడతాం. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అది హైదరాబాద్ నగరమే కావచ్చు, లేదంటే మామూలు ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థనే కావచ్చు. అందులో భాగంగానే రామగుండానికి సంబంధించి ఈ మధ్య కాలంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వరుసగా. ఇందులో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ చూసినట్టయితే చాలా తీవ్రంగా, విచిత్రంగా కనబడతా ఉంది. న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే, మరి న్యాయాన్ని రక్షించాల్సినటువంటి పోలీసులే మరి అన్యాయం వైపు వాళ్ళు పరుగులు తీస్తుంటే, ప్రభుత్వం ఏం చెప్తే గదే చేస్తామంటే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అదే చెప్తే అదే చేస్తామనంటే పోలీసుకి అర్థమే ఉంటుంది. ఎక్కడ అన్యాయం జరిగితే వాళ్ళ పక్షాన నిలబడి పోలీస్ వ్యవస్థ గొప్పగా నిర్వహణ జరగాలి. కానీ ఇక్కడ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు చూసినట్టయితే మా మహిళా కార్పొరేటర్స్ సమస్యల మీద ఎప్పుడైనా నాయకులు కానీ పార్టీలు కానీ స్పందించడం అనేటువంటిది సర్వసాధారణం. మరి వాళ్ళపైన కేసులు పెట్టడమే కాకుండా, కేసులు పెట్టినని పోలీస్ స్టేషన్కు పిలిపించి 4 మహిళా కార్పొరేటర్లను ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఇష్టారీతిన మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక ప్రజాప్రతినిధిగా, అందులో ప్రజాప్రతినిధిలో ఒక మహిళగా మరి గౌరవించాల్సినటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళని అవమానపరిచే విధంగా అసభ్య పదజాలంతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా కించపరిచే విధంగా మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం. దీన్ని ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించడంతో పాటు స్వయంగా మా మహిళా కార్పొరేటర్లే ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఏ రకమైనటువంటి చర్య లేదు. ఎప్పటికప్పుడు మాజీ శాసనసభ్యులు చందర్ గారు స్పందిస్తూ నోటీసుకు తీసుకుపోతున్నప్పటికీ కూడా వాటిపైన చర్యలు లేవు. 2-3 రోజుల క్రితం ఎన్టీపీసీ కృష్ణానగర్ లో చూసినటువంటి సంఘటన చూస్తే ఇది చాలా ఆశ్చర్యమే కనబడతా ఉంది. 2006 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా మరి కేశవ సొసైటీ అని ఏర్పాటు చేసుకుని 3 గుంటల భూమి కొనుక్కొని అక్కడ ఒక టెంపుల్ నిర్మాణం చేద్దామని అనుకుంటే దాదాపు ఇప్పటి వరకు కూడా ఆ టెంపుల్ నిర్మాణాన్ని ఆపుతూ, తర్వాత మొన్న తప్పకుండా టెంపుల్ కావాల్సిందే అని కాలనీ వాసులందరూ కూడా భూమి పూజ చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు శ్రీనివాస్ అనే అతను స్వయంగా అక్కడ ఉన్నటువంటి మరి డిప్యూటీ మేయర్ వాళ్ళ కుటుంబం పైన పెట్రోల్ చల్లడం అంటే ఏంటి? ఒక నిమిషం లేట్ అయితే నువ్వు అగ్గిపుల్ల గీస్తే ప్రాణాలు పోయినట్టే కదా. అంటే హత్యా ప్రయత్నం చేయడం. ఇప్పటి వరకు ఆ కంప్లైంట్ మీద కనీసం స్పందన లేదు, పిలిచి మాట్లాడింది లేదు, కేసు బుక్ చేసింది లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఏదంటే అది చేయొచ్చు. ఇలా లగచర్ల విషయమే చూద్దాం. అక్కడ కేటీఆర్ గారు ప్రత్యక్షంగా లేరు, అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి ప్రత్యక్షంగా లేరు. నరేందర్ రెడ్డి మీద మాత్రం 307 కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అయితే కనబడతాం. ఇక్కడనేమో ప్రత్యక్షంగా చర్యకు పాల్పడి మీద పెట్రోల్ పోసి కాలబెడతామని అంటే కూడా ఇప్పటి వరకైతే పోలీసుల యొక్క స్పందన లేదు. ఇది
ఒక ప్రభుత్వం నడుస్తున్నట్ట ఉన్నట్ట లేనట్ట అసలు ఏం జరుగుతుందనేటువంటిది ఎవరికి కూడా అంతుపట్టనటువంటి విషయం. కాబట్టి తక్షణమే కృష్ణానగర్ విషయంలో ఆ టెంపుల్ కు సంబంధించినటువంటి విషయంలో కాలనీ వాసులందరూ కూడా మరి ఒకే ఆయన పక్కకున్నాడు కాబట్టి ఆయనకేదో ల్యాండ్ ఉన్నది కాబట్టి ఇక్కడ టెంపుల్ నిర్మాణం చేయొద్దు అని చెప్పేసి ఇటువంటి సంఘటనకు పాల్పడ్డాడు. మరి ఆ టెంపుల్ నిర్మాణం జరగడం కోసం పోలీస్ వ్యవస్థనే సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ నుండి కాలనీ వాసులకు సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. కాలనీ వాసులను విడిచిపెట్టి ఎవరైతే కాలనీ వాసులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళకు సపోర్ట్ చేయడం అనేటువంటిది ఇక్కడ ఆశ్చర్యంగా మనకు కనబడతా ఉన్నది. అదేవిధంగా అసలు ఈ కూల్చివేతలకు అర్థమేందో తెలుస్తలేదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట, FTL పేరిట, బఫర్ జోన్ పేరిట ఇప్పటి వరకే వేలాది మంది ఇళ్లను కూలగొట్టి వాళ్ళ యొక్క జీవితాలను బజార్లో పడేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కనబడుతుంది. నేను అనేది ఏంటంటే ఇది ఒక హైదరాబాద్ నగరంతో ఆగలేదు. ఇగో రామగుండం వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు, మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. మరి కూల్చివేసే ముందట అక్కడ ఏం చేస్తారో చెప్పమంటే దానికి సమాధానం లేదు. ఏమన్నంటే మరి ఇక్కడ ఇదివరకే నివాసం ఉంటున్నటువంటి ఇళ్లన్నిటి కూడా కూల్చివేస్తున్నారు. వాళ్ళకేమన్నా ఆల్టర్నేటివ్ ఆధారం చూపిస్తున్నారంటే మీరు ఎక్కడికన్నా పోందని చెప్తున్నారు. అంటే ఇంత దౌర్జన్య కాండ నడుస్తుంటే కూడా పోలీసులు తమాషా చూస్తున్నటువంటి తీరు మాత్రం మనకు కనబడుతున్నది. ఎక్కడైనా నువ్వు రోడ్డు వెడల్పు చేయాలనుకున్నావు అనుకో, ఆ రోడ్డుకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన ఫండ్స్ శాంక్షన్ కావడం కావచ్చు, టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం కావచ్చు, పని ప్రారంభించే ముందు నువ్వు ఎక్కడైనా రోడ్డు వెడల్పు చేస్తావు. లేదంటే ఒక కాంప్లెక్స్ కట్టాలనుకుంటే ఆ కాంప్లెక్స్ ఎందుకు కడుతున్నావు, ఎవరి కోసం కడుతున్నావు, దానికి డబ్బులు ఉన్నాయా లేవా, లేదంటే మరి ఆ కూల్చేసేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులకు మనం ఏమి ఆధారం చూపిస్తున్నాం అనేటువంటి అర్థం లేకుండా ఇవాళ తిలక్ నగర్ లో కావచ్చు, లక్ష్మీనగర్లో కూలగొట్టిన కూల్చివేతలు కావచ్చు, చౌరస్తా ప్రాంతంలో కూల్చివేతలు కావచ్చు, అదేవిధంగా NTPC మేడిపేరులో కూల్చివేతలు కావచ్చు. ఒక ఇల్లు నిర్మాణం చేయడం చాలా కష్టం, కూల్చివేయడం నిమిషాల మీద. ఆ బాధ తెలుస్తుంది, మరి వాళ్ళకి ఆ దుఃఖం తెలుస్తుంది తప్ప వేరేటోళ్ళు కాదు. ఆదేశాలు ఇవ్వడం ఎవరైనా ఇవ్వచ్చు, అధికారంలో ఉన్నంత మాత్రాన ఆదేశాలు ఇవ్వడం ఎవరైనా ఇవ్వచ్చు. కానీ ఆ ఆదేశం వెనుక ఎంత దారుణం జరుగుతుందో ఆలోచించకుండా చేస్తున్నటువంటి పనులు కనబడతా ఉన్నాయి. ఇది దారుణం. ఎందుకంటే మేము కూడా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఈ పట్టణం నిజంగానే మీరు సుందరీకరణ చేయాలనుకుంటే మీ ఫండ్స్ ఏవి ఎక్కడ శాంక్షన్ అయినాయి? అక్కడ ప్రజల డిమాండ్ ఉన్నదా? ఏది లేదు. ఒక గాలిలో దీపం పెట్టి ఏదో ఊహించుకొని నిజంగా కూడా ఒక పని చేసే ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రజాభిప్రాయాల సేకరణ చేస్తారు. అది జరుగుతుందంటే ఎక్కడ లేదు. ఎవడు ఇష్టం ఉన్నా ఏం లేకున్నా మేము మాత్రం ఖచ్చితంగా కూల్చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మరి ఇక్కడ వ్యవస్థ నడుస్తున్నది. ఇది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఇక్కడ సిరి ఫంక్షన్ హాల్ కూడా కూల్చివేసారు బలవంతంగా. టీఆర్ఎస్ నాయకుడు అనేటువంటి ఒకే ఒక కారణంతో మాత్రమే సిరి ఫంక్షన్ హాల్ కూడా కొట్టింది. వేరే పార్టీలలో ఎవరు ఉండరా? ఇది మేము కూడా అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉండద్దు అని అనుకుంటే ఎవరన్నా ఒకరు ఉండేటోళ్ళ వాళ్ళ జీవితాల మీద కొడతారా, కడుపు మీద కొడతారా, బ్రతుకుదెరువు మీద కొడతారా? రాజకీయాలను ప్రజలను ఒప్పించుకొని మెప్పించుకొని ఎన్నికల్లో గెలిస్తే ఎవరైతే ప్రజలకు మేలు చేస్తారో బాగా పనిచేస్తారో వాళ్ళని ప్రజలు గౌరవిస్తారు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడైనటువంటి ఒకే ఒక కారణంతో సిరి ఫంక్షన్ హాల్ బలవంతంగా ఆ రోజు మా మాజీ ఎమ్మెల్యే చందర్ గారు కావచ్చు, నేను కావచ్చు, కలెక్టర్కు మాట్లాడినా కలెక్టర్ ఫోన్ తీయకుండా, కమిషనర్కు మాట్లాడితే కమిషనర్ ఫోన్ తీయకుండా, హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ
హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పటికీ, అన్ని పర్మిషన్స్ ఉన్నప్పటికీ ఎప్పుడో 20-25 ఏళ్ల కింద కట్టిన ఆయిల్ మిల్లు అది కొనుక్కొని చిన్న ఫంక్షన్ హాల్ దానిలో కొత్త కన్స్ట్రక్షన్ కూడా ఏం చేయలేదు. మొర్రోని మొత్తుకుంటుంటే బలవంతంగా కూలగొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఇది అంటే ఏ పార్టీలు ఎవరు ఉండరా? ఇక ఒక పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలేనా? నేనేమంటున్నంటే ఈ గోదావరికని 80% ఇల్లీగలే, పర్మిషన్లు లేకుండానే ఇల్లు కట్టినారు. మరి మొత్తం గోదావరికని మొత్తం కూలగొడతారా? సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం సింగరేణి వాసులందరూ కూడా వాళ్ళంతా ఇల్లీగల్ కట్టుకున్న వాళ్ళే. కొద్ది మంది మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినాం. కానీ మరి మిగిలిన అన్ని కూడా ఇల్లీగల్ గా కట్టుకున్నటువంటి ఇల్లు మొత్తం ఊరంతా ఉన్నాయి. ఎవరిని కూలగొడతావు? ఎవరిని రక్షిస్తావు? ఎందుకు కూలగొడుతున్నారు? అసలు ఏం చేస్తారు? చివరికి మా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా కూలగొట్టి, మరి ఏంది కూలగొట్టినావు కదా, మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటి? ఒక పార్టీ కార్యాలయం ఉండకూడదా? దీనికి ఆల్టర్నేట్ చూపించాలన్నా చూపించద్దా? మాట్లాడాలన్నా సంప్రదించద్దా? సింగరేణి వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదని మాట్లాడతారు. ఈ క్వార్టర్స్ అన్ని సింగరేణి, మేము పుట్టక ముందు నుంచి ఉన్నాయి. 1950వ సంవత్సరంలో నిర్మాణం చేసిన ఇల్లు ఇవన్నీ. మరి ఎందుకు కూల్చివేస్తున్నారు? దీనికి అర్థమైందో పర్థమైందో తర్వాత ఇంకొకటి సమాధానం చెప్పాల్సిన అక్కరున్నది. మీరు కట్టే కాంప్లెక్స్లు ఎవరి కోసం? ఎవరు అడిగింది? తిలక్ నగర్ కావచ్చు, లక్ష్మీనగర్ కావచ్చు, ఎవరికి ఇస్తారు? దాన్ని ఎందుకోసం కూల్చివేస్తున్నారు? తర్వాత ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి కార్పొరేటర్స్ వచ్చి కట్టే అవసరం ఇక్కడ ఏమొచ్చింది? ఇవన్నిటి కూడా ఒక్కదానికి కూడా ప్రశ్నకు సమాధానం లేదు. మా ఇష్టం, మేము చేస్తాం. ఎవరన్నా అడ్డం వస్తే పోలీసులను పెడతాం, కేసులు పెట్టిస్తాం, అవసరమైతే భయభ్రాంతులను చేస్తాం, ఎవరిని మాట్లాడనీయం, మా ఇష్టం అని చెప్పేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కొనసాగుతున్నది. ఇది కరెక్ట్ కాదు. దీన్నెవరు కూడా సహించరు. ప్రజాప్రతినిధులు ఎన్నిక కావడం అనేది చాలా సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా మంది ప్రజాప్రతినిధులు ఎన్నికైతుంటారు. కానీ ప్రజలకు అత్యవసరంగా ఉన్నటువంటి పనులేమున్నాయి? ప్రజలు అడుగుతున్నటువంటి పనులేమున్నాయి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆ పనులను గుర్తించి చేయడం వల్ల నువ్వు ప్రజల్లో ఆదరణ పొందుతారు తప్ప ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజల ఇష్టాలకు సంబంధం లేకుండా మీరు ఒకటేదో ఊహించుకొని చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే ఈ పట్టణం జనాభా తగ్గిపోతున్నది. బొగ్గు నిక్షేపాలన్నీ కంప్లీట్ దగ్గర పడ్డాయి. ఉన్నటువంటి గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుకునే అవసరం ఉన్నది. కానీ దానికి మించి ఊహించుకొని నిధులు లేకుండా, పనులకు అనుమతులు లేకుండా, ఓ కాంట్రాక్ట్ లేకుండా ఈ ఇష్టారీతిన ఈ కూల్చివేతలు ప్రజలు నిరసన వ్యక్తం చేసినా పట్టించుకునేది లేదు. వాళ్ళను పోలీసులను పెట్టి బెదిరించి కేసులు పెట్టి మరి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది మంచిది కాదని కూడా మేము సూచన చేస్తున్నాం. ఇటువంటి ప్రవర్తన కూడా మంచిది కాదు. ఇది అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా రాష్ట్రంలో కూడా ఇదే మరి దౌర్జన్యం, దమనకాండ కొనసాగుతున్నది. ఆయన అడుగుజాడల్లోనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజాప్రతినిధులు కూడా అదే ప్రకారంగా కొనసాగిస్తున్నారు. ఇది ప్రజలు ఎన్నడూ కూడా సహించరు. ఇప్పటికైనా దీన్ని ఆపాలే ఇటువంటి వ్యవస్థను. పోలీసులు మేము ఒకటే చెప్తున్నాం, ఇలా సిపి గారిని కూడా కలుస్తున్నాం. పోలీసులు మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మీరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి ఒక పోలీస్ వ్యవస్థ మీకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అది వదిలిపెట్టి కేవలం వాళ్ళ ఆదేశాలని మేము అమలు చేస్తామనేటువంటి తీరు మాత్రం ఇది బాగలేదు. ఇది మంచిది కాదు.
ఆయన సిఐ కానీ ఎస్ఐ కానీ లేదంటే ఏసీపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి సిపి కూడా పెద్ద ఉన్నతాధికారి ఉన్నాడు, మరి వాళ్ళ నోటీసు కూడా తీసుకెళ్తాం. ఇది కరెక్ట్ కాదు. ఈ పరిస్థితి మేము తక్షణమే ఆపాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పటికే అక్రమంగా పెట్టినటువంటి కేసుల విషయంలో కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి కేసులు పెట్టడం, వేధించడం, సాధించడం, ఇంకో పార్టీ లేకుండా చేస్తామనే ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తాం.